ద్వారా నష్టం జరగకుండా చూసినప్పుడు దాని మీద ఎంత నష్టం జరగలేదనే ప్రశ్న ఎవరైనా అడిగితే సమాధానం ఉండదు. అవును. ఇదంతా మామూలే ఎప్పుడు జరిగేదే, కమ్యూనికేషన్స్ ఉన్నాయి, అవేర్నెస్ క్యాంప్స్ ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి, ఆ క్యాంపెయిన్ జరుగుతూనే ఉంది, కాబట్టి ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం చేసినట్టు ఏమీ లేదని కనకారావు గారు మాట్లాడుతున్నారు. అది చాలా దురదృష్టకరం. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే నేచురల్ కెలామిటీస్ వస్తున్నప్పుడు ఇలాంటి విపత్తుల టైంలో మనం జనాల్ని వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి, వాళ్ళని సంసిద్ధం చేయాలి, అవసరమైన చోట క్యాంప్స్ నిర్వహించాలి, క్యాంపులకు తరలించాలి. వాళ్ళు కూడా మన మీద గౌరవంతో నమ్మకంతో ఆ క్యాంపుల్లోకి రావాలి. వచ్చిన వాళ్ళని మనం గౌరవంగా ట్రీట్ చేయాలి. ఇది ఒక ఎత్తు. ఇదేంటి, నష్ట నివారణలో భాగంగా మనం చేయగలిగినంత చేయాలి. డెఫినెట్ గా ప్రభుత్వం నేనైతే 100% మార్క్స్ ఇస్తాను. నాకు 77 దివిసీమ తుఫాన్ దగ్గర నుంచి అన్ని మేజర్ తుఫాన్లు మా ప్రాంతంలో, ఏది కృష్ణా, గుంటూరు, ప్రకాశం, మేము ఎక్కువగా హిట్ అయ్యేది ఇక్కడే కాబట్టి అనేక సందర్భాల్లో మనం చూసాం. ఆయా ప్రభుత్వాల ప్రయత్నాలు చేస్తూ వస్తుంది, కాదనట్లేదు నేను. ఇవాళ ఉన్న టెక్నాలజీని వాడుకోవటంలో, సమర్థవంతంగా వాడుకోవటంలో, ఆర్టీజీఎస్ ఫెసిలిటీస్ ని వాడుకోవటంలో డెఫినెట్ గా ఈ ప్రభుత్వం ఇంతవరకు జరిగిన ఎఫర్ట్స్ లో బెస్ట్ ఎఫర్ట్ అని మనం చెప్పుకోవాలి, తప్పదు. ఓకే. నంబర్ టూ నష్ట నివారణ జరిగినప్పుడు, అంటే పంటలు కానీ, చెట్లు కానీ, కొబ్బరి చెట్లు కానీ ఏదన్నా పడిపోయినప్పుడు, కొన్ని చోట్ల ఇప్పుడంతా కూడా పక్కా గృహాల్లోకి వచ్చాం కాబట్టి మన ఆవాసాల్లో పూరి ఇళ్ళు అనే నంబర్ చాలా తగ్గిపోయింది గ్రామాల్లో. అయినప్పటికీ అక్కడక్కడ ఉన్నాయి, వాటికి నష్టం జరిగి ఉంటుంది, పడిపోయి ఉంటుంది. దాని సంగతి కూడా మనం మాట్లాడాలి. పంటల నష్టాన్ని అంచనా వేయాలి, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఆ రోజు జరిగే కార్యక్రమం ఏం కాదు. ఇట్ మే టేక్ ఒక 1 వీక్ పట్టొచ్చు, 2 వీక్స్ పట్టొచ్చు. ఎన్యూమరేషన్ జరగాలి, ఒక అంచనాకు రావాలి. కేంద్ర ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తుందేమో చూడాలి, మనం ఏమైనా సహాయం చేయగలమేమో చూడాలి. ఇదంతా అయిన తర్వాత కనకారావు గారి ఆందోళన ఒక అర్థం ఉంటుంది. ఇవాళ మనం 2 రోజులు 3 రోజులు అవుతుంది, మనం ప్రాణ నష్టం జరగకుండా చూడగలిగాం. అందరినీ క్యాంప్స్ లోకి తీసుకొచ్చి ఎవరికైతే అవసరం వాళ్ళ మద్దతుతోటి, ప్రభుత్వ యంత్రాంగం మద్దతుతోటి, ఉన్న టెక్నాలజీ మద్దతుతోటి ఈ నాయకులు, ఈ కూటమి నాయకులందరూ కూడా సమర్థవంతంగా ఈ గండంలో నుంచి ప్రజానీకాన్ని బయటకు తీసుకురాగలిగారనేది మాత్రం నిర్వివాదాంశం. దాని గురించి చర్చించకూడదు. ఇంకా ఎమ్మెల్యేలు, తెలుగుదేశం, జనసేన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎక్కడెక్కడైతే ఈ తుఫాన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ సంబంధించి ఉన్నాయో ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా గ్రౌండ్ లో దిగి మరీ పనిచేశారు. అది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సినటువంటి అంశం. ఐ థింక్ నాయకులే కాదండి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఒక గ్రామ స్థాయిలో, ఒక వార్డు స్థాయిలో పనిచేసే కార్యకర్తలు కూడా అదే స్పిరిట్ ప్రదర్శించారు. అవును, ఇది మనందరం కలిసి చేయాల్సిన పని. ఇది మనం ఎప్పటికప్పుడు సమాచారాన్ని అధికారులకు అందించాలి. రిపోర్ట్ చేయడం ద్వారా ప్రజల్ని కొద్దిగా ఎంకరేజ్ చేసి ఆ స్కూల్ దగ్గరకు, ఇంకో సెంటర్ కు పంపించడం ద్వారా నష్టం తగ్గించుకోవచ్చు అనేది ఆ అవేర్నెస్ ప్రజానీకంలో కూడా వచ్చేసింది. వాళ్ళని కూడా మనం అభినందించాలి. ఎందుకంటే గతంలో ఇలాంటి వార్నింగ్స్ ఏమైనా ఇచ్చినప్పుడు, ఇలాంటి సమాచారం ఇచ్చినప్పుడు ఎవరు వాళ్ళు అదేదో ఊర్లో జరుగుతులే, మా దాకా రాదులే, మేము వెళ్లాల్సిన అవసరం లేదులే, ఆ క్యాంప్ లో పరిస్థితులు బాగుండవులే, మంచినీళ్లు ఉండవు, ఇంకేదన్నా ఉండదు, ఏమీ ఉండదు, కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడే కంటే మన ఇంట్లోనే మనం రిస్క్ తీసుకోవాలి, ఉండొచ్చు, ఏమీ కాదు అనే ఒక ధైర్యంతో, మొండితనంతో ఉండేవాళ్ళు. అది కరెక్ట్ కాదు అని వాళ్ళ ప్రజల్లో చైతన్యం వచ్చింది. వాళ్ళ చైతన్యానికి కూడా మనం నిజంగా వాళ్ళని అభినందించాలి. ఇదంతా జరుగుతూ ఉండగా కనకారావు గారి ప్రతి మాటలో కూడా రెండో అంశం కనిపిస్తుంది. దీనికి చంద్రబాబు గారు ఏదో క్రెడిట్ తీసుకుంటున్నాడు, లేదంటే కూటమి నాయకులు క్రెడిట్ తీసుకుంటున్నారు, పబ్లిసిటీ చేసుకుంటున్నారు, ఫోటోలు కనపడుతున్నాయి అనేది మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు, ఈ ప్యానెల్ లో ఉన్న పెద్దలు ఎవరైనా సరే మనం మాట్లాడితే మన రీచ్ ఎంత ఉంటుంది, ఒక 100 మందికో 200 మందికో, ఒక గ్రామానికో 2 గ్రామాలకో మనం మాట్లాడగలుగుతాం. అదే ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే, బయటకు వచ్చి మాట్లాడితే రాష్ట్రం అంతా గమనిస్తుంది, రాష్ట్రం అంతా చూస్తుంటది. ఆయన ఏం మాట్లాడాడో దాన్ని క్యూగా తీసుకుని మిగతా యంత్రాంగం గాని, రాజకీయ నాయకులు గాని, కార్యకర్తలు గాని పనిచేయడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ మంది మోటివేట్ అవుతారు. కాబట్టి ఇవాళ ఆర్టీజీఎస్ సెంటర్ లో సీఎం గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు, వాళ్ళకు తోడుగా మంత్రులందరూ, సీనియర్ ఆఫీసర్స్ అందరూ అలా కూర్చుని ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్ పెడుతున్నారు. థింగ్స్ విల్ బి ఆల్ రైట్.
అనే కాన్ఫిడెన్స్ ని ప్రజల్లో క్రియేట్ చేయడం కూడా అన్నిటికంటే పెద్ద విజయం అని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే సాంబశివరావు గారు, అంటే ఇప్పుడు పబ్లిసిటీ అని మాట్లాడే వాళ్ళకి పబ్లిసిటీ చేస్తేనే కదా తుఫాన్ వస్తుంది, రేపు వస్తుందంట, ఈ ప్రాంతాలన్నీ కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయంట, ఇల్లు కూలిపోతాయి, చెట్లు కూలిపోతాయి, సో కాబట్టి ఇక్కడి నుంచి మనం సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలి అని చెప్పేసి తెలియాలి అంటే ప్రజలకి ఖచ్చితంగా పబ్లిసిటీ చేస్తేనే కదా తెలిసేది. ఎగ్జాక్ట్లీ, అది క్యాంపెయిన్. నేను ఎందుకు అంటున్నానంటే అవేర్నెస్ క్యాంపెయినింగ్ అని ఎందుకు అంటున్నానంటే పబ్లిసిటీ అంటే ఏదో నెగిటివ్ గా ఆలోచిస్తున్నారేమో. ఇక్కడ నెగిటివ్ కాదు మనం చూడాల్సింది. 1-10 మంది మాట్లాడితే, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడితే, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుంటే, ఈ మొంతా తుఫాన్ ముందు 2-3 రోజుల ముందు నుంచి ఇలా జరగబోతుందంట, మన కార్యకర్తలు అలర్ట్ గా ఉండండి, మీ గ్రామాల్లో మిగతా వాళ్ళకి సహాయపడండి, ప్రభుత్వ సూచనలు పాటించేలాగా చూడండి, ప్రభుత్వానికి సహకరించండి, ఇవి మాట్లాడాలి. ఇవి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుంటే మనం ఆయన కూడా అభినందిస్తాం. అది మాట్లాడకపోగా ఏమి జరగలేదు కదా, ఇది ఎప్పుడు జరిగేదే కదా అని అంటే ఎనీ టైం ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి, విపత్తుల విషయంలో కానివ్వండి, ఏదైనా జరిగితే మనం అందరం గందరగోళం చేస్తాం, ఏదైనా జరిగినప్పుడు మనం ప్రొటెస్ట్ చేస్తాం. ఏమి జరగలేదు అనుకోండి, వాళ్ళ గొప్పతనాన్ని మనం అభినందించాం. ఏమి అనుకోని అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడానికి కారణం వాళ్ళు అప్రమత్తంగా ఉండటం, వాళ్ళు ఎక్కువ పని చేయగలగటం. అది విపత్తుల విషయంలో కానివ్వండి, లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి. ఇవాళ మనకి ఏ నష్టం జరగకుండా పంటల్ని, మనం పొలాల్లో ఉన్న పంటల్ని కాపాడలేము, కానీ వాటర్ మేనేజ్మెంట్ ద్వారా తొందరగా నీళ్లు బయటికి వెళ్ళేదాకా ఆ వరి నష్టపడకుండా, ఆ వరికి కూడా ఏదైనా పడితే, ఎక్కడైనా నీళ్ళలో పడితే ఉప్పు నీళ్లు జల్లి పిచికారీ చేసుకోండి అని చెప్పేసి ఆ మెసేజెస్ కూడా ఆర్టీజీఎస్ ద్వారా వీళ్ళు ఎప్పటికప్పుడు అందించారు. కాబట్టి టెక్నాలజీ పెరుగుతుంది, టెక్నాలజీ యూసేజ్ పెరుగుతుంది, దాన్ని వాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అది వాడి చూపిస్తే ఎలా ఉంటుందో ఈ ఎన్డీఏ ప్రభుత్వం డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు అందరూ చేసి చూపించారు. వాళ్ళందరినీ అభినందిస్తూ, సహకరించిన ప్రజలను కూడా అభినందిస్తూ, నష్ట నివారణ జరిగింది, బాగా జరిగింది. జరిగిన నష్టానికి కంపెన్సేషన్ ఎలా అనేది ఆన్గోయింగ్ యాక్టివిటీ కాబట్టి డెఫినెట్ గా వైఎస్ఆర్ వాళ్ళకి అడిగే అంత ఛాన్స్ ఇవ్వకుండానే ప్రోయాక్టివ్ గా దాన్ని అసెస్ చేసి ఉన్న రిసోర్సెస్ ను వినియోగించుకుని నష్టపరిహారాన్ని చెల్లించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నప్పుడు ఐ థింక్ వీ నీడ్ టు గివ్ దెమ్ సమ్ టైం. 1 వారమో 2 వారాలు ఉండాలి, ఈ లోపు ఎన్యూమరేషన్ జరగాలి. అంటే ఇప్పుడు నష్టం ఎంత జరిగింది అనేది పూర్తిగా పర్ఫెక్ట్ గా ఒక అంచనాకు వచ్చి ప్రభుత్వం బడ్జెట్ ఏంటి, ఎంత ఇవ్వగలం, దేనికి ఎంత అలొకేట్ చేయాలనే దాన్ని కూడా అందరూ డిస్కస్ చేసుకోవాలి కదా. మంత్రులతో కూర్చొని ముఖ్యమంత్రి డిస్కస్ చేయాలి. ఈ రోజు నష్టం జరిగింది, తుఫాన్ వచ్చిందో, రేపు పొద్దున్నే అనౌన్స్మెంట్ అంటే బహుశా అది ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రం సాధ్యపడలేదేమో. వీలు కాదు